విభజనతో చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో మరింతగా నష్టపోయిందనే చెప్పాలి. ఇటు ఆర్థికంగా పొరుగు రాష్ట్రాలతో పోటీ పడలేక, అటు రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల ముందు నిలబడలేక అన్ని విధాల ఏపీ విధ్వంసం దిశగా పయనించింది. అయితే ఈ విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ పార్టీకి పరోక్ష సాయం అందించారు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం. ఏపీ ఎదుగుదల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ విస్తృత విస్తరణకు అడ్డుకట్ట వేస్తుందనే దురాలోచనతో బీఆర్ఎస్ వైసీపీకి పరోక్ష మద్దతు తెలియజేసింది. 2014 ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఏపీ రాజధాని అమరావతి అనే ప్రకటనతో ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఏపీకి తరలొచ్చింది. అలాగే ఇటు పారిశ్రామికంగా, అటు పెట్టుబడుల పరంగా కూడా ఆ 5 ఏళ్లు ఏపీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవం. అయితే వైసీపీ రాకతో, రాజధాని మార్పుతో ఏపీ కకావికలమైపోయింది. పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లు ఏపీలో అనేక మంది పక్క రాష్ట్రాలకు వలస బాట పట్టారు. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో అభివృద్ధి ఏ స్థాయికి దిగజారిందో అదే స్థాయిలో పక్కన ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ అత్యంత వేగంగా విస్తరించింది. అంటే ఏపీలో వైసీపీ ఉంటే హైదరాబాద్ అభివృద్ధికి డోకా ఉండదు అనే ఒక బలమైన అభిప్రాయం తెలంగాణ రాజకీయ పార్టీలకు ఏర్పడిపోయింది. ఆ కారణంతోనే 2024 ఎన్నికల్లో కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుంది. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చిలక జోస్యాలు కూడా చెప్పారు. అయితే పొరుగు రాష్ట్ర వినాశనాన్ని కోరుకున్న పార్టీలు సొంత రాష్ట్రంలో నాశనమయ్యాయి. 10 ఏళ్ల అధికారానికి దూరమై కనీసం ప్రజాక్షేత్రంలోకి కూడా రావడానికి జంకుతూ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు పార్టీ పెద్దలు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసానికి, బీఆర్ఎస్ కుటిల రాజకీయాలకు ప్రతీకారంగా 2024 ఎన్నికలు ఏపీలో వైసీపీని భూస్థాపితం చేస్తే 2023 ఎన్నికలు తెలంగాణలో బీఆర్ఎస్ ని మట్టి కరిపించాయి. అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో వచ్చేది మేమే అంటూ 2 రాష్ట్రాల్లో మేకపోతు గాంభీర్యాలు పోతున్న వైసీపీ, బీఆర్ఎస్లలో తిరిగి ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్లీ ఏపీ వినాశనానికి, రాజధాని అమరావతి విధ్వంసానికి ప్రణాళికలు పడ్డట్టే. కాబట్టి రానున్న 4 ఏళ్ల కాలం కూటమి ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఈ 4 ఏళ్లలోనే రాజధాని మార్పు అంటూ వైసీపీ చేసే విచ్ఛిన్న రాజకీయాలకి చెక్ పెడుతూనే అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలి. అలాగే ఏపీని అటు పారిశ్రామికంగా, ఇటు భౌగోళికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకున్నా, అటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా వైసీపీ అందుకు తగ్గట్టుగా రాజకీయ వాతావరణాన్ని ఏపీలో సృష్టించగలిగారు. టీడీపీని ఇరుకన పెట్టే రాజకీయాలు చేస్తూ, బాబుపై నిత్యం విషం చిమ్మే వార్తలు ప్రచారం చేస్తూ 2 రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరితేరిపోయాయి. కాబట్టి ఈ 4 ఏళ్ల కాలం ఏపీకి జీవన్మరణ సమస్య అనే చెప్పొచ్చు. మరి తమ చేతిలో ఉన్న ఈ విలువైన 4 ఏళ్ల కాలం టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోక తప్పదు.